హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. గుర్తుంచుకోండి, నీతిగా బ్రతికితే వాడికి నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికేవాడికి బాధలు ఎక్కువ. అలాగే ఒక్క విషయం, కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుంచి తప్పించుకోవచ్చు. అర్థమైంది కదా? నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా నిలబడాలి అని ఆలోచించు. గుర్తుంచుకో, నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ సింహాన్ని కాదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించండి. అలాగే గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెబుతారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పుకోవడం చాలా మంచిది. నిజమే కదండి? అలాగే పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ లేరని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. అలాగే నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. అర్థమైంది కదండి? విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదేవిధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ అనేది చాలా ఎక్కువ. చావు బ్రతుకులు ఎక్కడా ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, భయంలోనే చావు ఉంటుంది. ఇక ఒక్క విషయం, నీ లక్ష్యం మంచిదైతే సరిపోదు, నీవు నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. అర్థమైంది కదా? నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీవు కష్టం అంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్లను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యవద్దు. అలాగే కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి. అది చేతకాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒకచోట కదలకుండా ఉండిపోకండి. గుర్తుంచుకోండి. ఇక పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడాలో తెలిసినవాడు, అలాగే ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు అవుతాడు. నిజమే కదండి? ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజులుగా చేస్తాయి. నీ మనసును నీవు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది. గుర్తుంచుకోండి. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని మీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. అర్థమైంది కదండి? నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకో, వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో మరియు నడకల్లో మాత్రమే చూపగలం. అర్థమైంది కదా? ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. గుర్తుపెట్టుకోండి. ఇక నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధము తోడు ఉండదు. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. అలాగే నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపించేదిగా ఉండాలే కానీ చీకట్లోకి నెట్టేసిదాగా ఉండకూడదు. అలాగే ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ పూర్తిగా ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకు అంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయే చెట్లు కాదు కదా.
నిజమే కదండి. ఏ వ్యక్తికి అయినా డబ్బు ఇచ్చే ధైర్యం, మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఇక ఒక్క విషయం, ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసినా కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోకూడదు. మనిషికి ఉండే పెద్ద బలహీనత. అలాగే నీవు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. నిజమే కదండి. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా కూడా దండగే. గుర్తుపెట్టుకోండి, మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం అనేది చాలా సులభం. కానీ మీ గుణము ఉపయోగించి మనసు గెలవడం చాలా కష్టం. గుర్తుంచుకోండి. ఇక అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు. చేసిన తప్పు భయపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు. నిజమే కదండి. అలాగే మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. అలాగే ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే నిలబడతాయి, నిజం చెబితే విరిగిపోతాయి. ఇదే నేటి సమాజం తీరు. మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. గుర్తుపెట్టుకోండి, ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ పోదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా నీకు దొరుకుతుంది. ఎదుటివాడి వాళ్లల్లో తప్పులు వెతకడంగా పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ కూడా నీకు తోడు ఉండరు. అలాగే ఎవరి పరిస్థితులు వారివి. ఇక మీరు ఎంత తక్కువ శృంగారం చేస్తే అంత ఎక్కువ శక్తిని మీ లోపల పోగు చేసుకోగలుగుతారు. ఇది వైజ్ఞానికంగా నిరూపించబడింది. గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మీకు అనుభవాన్ని ఇస్తుంది. అర్థమైంది కదండి. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వు. ఎందుకు అంటే నీ దగ్గర అడుక్కునేంత పేదవాడు కాదు ఆ భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే గమ్యం లేకుండా ప్రయాణాన్ని చెయ్యకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మరిచిపోకండి. గుర్తుంచుకోండి, పరాజయాల గురించి పట్టించుకోవద్దు. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం అనేది ఎప్పుడూ ఉండదు. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏది మంచో ఏది చెడో మీరు తెలుసుకుని ఆ తరువాత ముందడుగు వెయ్యడం అనేది ఒక్క నిమిషం ఆలోచించండి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ఇలాంటి మరిన్ని చాణక్యనీతి, మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, అలాగే ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.